బాయ్ నన్నైతే జీతం పడేసి బయలు అయితే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాయ్ మా వాళ్ళు అయితే నన్ను హాస్టల్ అయితే పడేసారు. మన సైన్యాన్ని చూసేద్దామా రండి అయితే. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం బాయ్. ఇవైతే 2 షూస్ అనమాట. అంటే ఈ షూస్ మనకి కాలేజ్ వెళ్తాం కదా, మళ్ళీ ఇంటికి రాము. సో అందుకే తీసుకున్నాము. 2 జతల షూస్ తీసుకున్నాము. యాక్చువల్లీ 3 జతలు ఉన్నాయి. ఇది వచ్చేసి స్పోర్ట్స్ షూస్ అనమాట. అంటే మనం నార్మల్గా కాలేజ్లో ఏదైనా స్పోర్ట్స్ ఆడితే దానికి సంబంధించింది. ఇంకా దీనైతే పక్కన పెట్టిద్దాం. ఇంకా ఇదైతే మనకి దీనికంటే నార్మల్గా ఇప్పుడు కాలేజెస్లో ఏదైనా పార్టీ వేర్ ఇట్లా ఉన్నప్పుడు ఫంక్షన్స్ కానీ దానికి వేసుకెళ్ళడానికి, మళ్ళీ సివిల్ డ్రెస్ పైనకి కూడా సెట్ అవుతుంది బాగానే. ఇంకా ఈ బాక్స్ కూడా మనం అయితే పక్కన పెట్టిద్దాం. ఫైనల్గా చూసుకోండి అసలు ఎన్ని ఉన్నాయో. ఈ సైన్యం మనదే అనుకోండి. ఇంకా మనం అయితే ఇక ఈ బాక్స్ ఏంటంటే మనకి కాలేజ్ షూస్ ఉంటాయి కదా, అంటే కాలేజ్ డ్రెస్ పైన దానికి సంబంధించి. ఇంకా సూట్ కేసులు అయితే మన బట్టలు ఉన్నాయి, అవి మీకు తర్వాత చూపిస్తాయి. ఇంకా వచ్చేసి మన ప్లేట్స్ అన్నమాట. ప్లేట్స్ ఎందుకురా అంటే మనమైతే తినాలి కదా, తినడానికి ప్లేట్స్. ఇంకా ఏదైతే చూసుకోండి బకెట్లా, ఇది జూడియో పర్ఫ్యూమ్ అనమాట. మనం కొంచెం ఉండాలిగా అందంగాని. ఇంకా ఏదైతే గుడ్ నైట్ అనమాట. ఇంకా గుడ్ నైట్ పక్కన పెట్టేసి, ఇంకా ఏదైతే కోంబ్ కవర్ పెన్, ఇదైతే కోంబ్ అనమాట. ఇంకా ఇది బాడీ వాష్. మనం బాడీ వాష్ లేని స్నానమే చేయమనుకోండి యాక్చువల్గా. ఇంకా ఏదైతే మనం బ్రష్ చేస్తాం కదా దానిపైన పెట్టుకొని పేస్ట్ అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇదైతే వ్యాజ్లైన్ బాడీ వాష్. ఇదైతే మనకి హ్యాండ్ వాష్ అనమాట సంతూర్ది. ఇంకా మన ప్లేట్స్ అయితే ఇది ఒకటి వచ్చేసి లంచ్ అండ్ డిన్నర్కి, అలాగే ఇంకోటి వచ్చేసి మన టిఫిన్స్ తినడానికి అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకైతే రాత్రి పడుకోవడానికి, అంటే పడుకున్నప్పుడు పైన కప్పుకోవడానికి, అలాగే ఒక బెడ్షీట్ మరియు ఒక పిల్లో కవర్. ఇంకా ఏదైతే మన బ్యాగ్ అనమాట. మన బ్యాగ్లో అయితే ఒక ఫైల్ హోల్డర్ ఉంది, అలాగే ఒక ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. ఇంకా ఇవి రెండే మనకి అవసరం అయ్యే బీటెక్లో, ఇంకేం అవసరం ఉండవు. ఇంకా మనం అయితే చిన్న జీప్ ఓపెన్ చేసినాం సెకండ్, అలా నా పర్సనల్ ఉండే మీకు తర్వాత చూపిస్తా. ఇంకా ఇది వచ్చేసి మనకి వైర్లెస్ మౌస్ అనమాట, మనకి యూజ్ అవుతుంది. ఇంక ఇదైతే మన వాలెట్ అనమాట. మన వాలెట్లో అయితే మనీ ఏం లేవు, ఎందుకంటే ఈ కాలంలో మనీ మొత్తం పేమెంట్స్ అన్ని ఆన్లైన్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి అన్ని ఆన్లైన్ ఉన్నాయి. పెళ్లి కూతురు అత్తగారింటికి పోతప్పుడు కూడా నీ సామాన్ తీసుకోవద్దు, కానీ అయితే తీసుకోవద్దు. నేను డే స్కాలర్కి వెళ్ళి హాస్టలర్ మారినా కానీ ఈ మెడిసిన్ ట్రాఫిక్ మాత్రం ఎప్పుడు మారదు బాయ్ ఈ జీవితంలో. అసలు నన్ను హాస్టల్ ఎందుకు వేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. బాగా చదువుకొని బాగుపడతామని, జాబ్ కొడతామని ఇంటికాడ ఉంటే కాన్సెప్ట్ సరిగ్గా ఉండదు. ఆడైతే స్టడీ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పి హాస్టల్ పంపిస్తున్నాం. ఇప్పుడు నువ్వే మమ్మీ కాదు, ఇప్పుడు నేను దూరంగా ఉంటే మీరు ఉంటారు రేపు సంవత్సరం. నెలకు ఒకసారి తోలుకొసుకుంటాం 2 రోజులు, వారానికి ఒకసారి వస్తాము. వారం వస్తాం, సండే వస్తాము. బజ్జీలు బుడాలు తీసుకుని మురుకులు ఆ పునుగులు ఇస్తాడు. ఏడైనా ఉంటాడు హాస్టల్. ప్లీజ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి బాయ్. ఇంకా మనమైతే ఫైనల్గా కొంపల్ ఎక్స్ రోడ్ నుంచి చిన్నగా మన కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా మల్లారెడ్డి యూనివర్సిటీ. ఇదైతే మల్లారెడ్డి యూనివర్సిటీలోని అడ్మిన్ బ్లాక్ అనమాట. మనమైతే ఇక్కడనే మనీ పే చేయాలన్నమాట. అంటే మన హాస్టల్కి సంబంధించి, అలాగే మనకి ట్యూషన్ ఫీకి సంబంధించి మల్లారెడ్డి వాళ్ళు పే చేసుకోవచ్చు, అలాగే మన ఎన్ఐటి వాళ్ళు కూడా పే చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి హాస్టల్. మనమైతే ఇంకా చిన్నగా ఏదో ఒక ఫామ్ ఇచ్చేసారు. ఇంకా మనమైతే ఆ ఫామ్ ఫిలప్ చేసినాం. చూసుకోండి ఏం ఫిలప్ చేసినాం అసలు. ఇంకా మా మమ్మీ కూడా సంతకం పెట్టేసింది, సైన్ పెట్టేసింది. ఇంకా ఫైనల్గా ఈ పేపర్ తీసుకొని మనమైతే చిన్న హాస్టల్ దగ్గరికి అయితే బయలుదేరినాం. ఇది వచ్చేసి మనదే అనమాట, బ్లాక్ 2 బాయ్స్ హాస్టల్. ఎన్ఐటి వాళ్ళకి సపరేట్. ఇంకా మనమైతే చిన్నగా ఆ పేపర్ ఇచ్చేసి ఇంకా మనం అయితే మన బ్లాక్ 1 నుంచి బ్లాక్ 2కి షిఫ్ట్ అయినాం. బ్లాక్ 1కి ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఈ పేపర్ చూపించి మనమైతే బ్లాక్ 2కి మన రూమ్ బుక్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ రావాలి. ఇంకా మనమైతే పేరెంట్స్కి బాయ్ చెప్పేసి నేనైతే ఇప్పుడు రూమ్లోకి వచ్చాను గైస్. ఇదే మన సామ్రాజ్యం అనమాట, చూసుకోండి. ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మన బెడ్ అనమాట. ఇంకా ఇవే మన రూమ్కి ఇచ్చిన లాకర్స్ అనమాట. అంటే ఒకటే ర్యాక్లో మనకి 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. మన అయితే ఈ కింది సెక్షన్ అనమాట. ఇంకా అదైతే ఖాళీ ఉంది. ఇంకా మనం అయితే చిన్నగా బాల్కనీకి వచ్చేసినాం. అంటే బాల్కనీ కాదు, ఈ విండోస్ ఉంటాయి, ఆ విండోస్ దగ్గరకు అయితే వచ్చేసినాం. చూసుకోండి మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పరిచయం అయ్యారు కదా, వాళ్ళైతే ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా మనమైతే చిన్న రూమ్లో ఈ బట్టలన్నీ సర్దుకోవాలి, ఇంకా అవన్నీ సర్దుకోవాలి కాబట్టి బాయ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం అలా.